నిజామాబాద్ వచ్చినప్పుడు ఎంతోమంది నన్ను ఆదరించి అన్నం పెట్టారు, బలపరిచారు, ధైర్యపరిచారు. సేవ చేయండి పాస్టర్ గారు అని చెప్పారు. దేవుని స్తోత్రం. ఎన్నో మీటింగ్లు పెట్టాను, సువార్త సభలు పెట్టాను, చిన్న చిన్న గల్లీల్లో మీటింగ్లు పెట్టాను, ఊర్లో మీటింగ్లు పెట్టాను. ఇన్ని మీటింగ్లు అని చెప్పలేను పిల్లారా. ఇలాగ సేవ చేయటానికి, దేవుని సేవ చేయటానికి దేవుడు ఎంతో కృప చూపాడు. సాక్షిగా ఉండటానికి అపోస్తలుడు పౌలు గారు ఒకప్పుడు యేసు ప్రభువుకి విరోధిగా ఉన్నాడు. అదే చెప్పుకుంటూ వస్తున్నాడు. చదువుదామా 4వ వచనం. ఇప్పుడు అపోస్తలుల కార్యం 22వ అధ్యాయం, యాక్ట్స్ చాప్టర్ 22 verse 4, 22వ అధ్యాయం 4వ వచనం. ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణం వరకు హింసించి తిని. వావ్, ఎంత భయంకరంగానండి. అండ్ ఐ పెర్సిక్యూటెడ్ దిస్ వే అంటు ద డెత్, బైండింగ్ అండ్ డెలివరింగ్ ఇంటూ prisons both men and